ఈ మాటలను క్రైస్తవులే పెడుచెవును పెట్టి బ్రతికితే లోక సంబంధంగా బ్రతుకుతున్న వారికి ఇంకేం అర్థమవుతుందో చెప్పండి. అందుకనండి ఇది మత గ్రంథము, చెప్పే మాటలు చెప్పండి అంటే మన వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా ఏమంటారంటే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వారు మాట్లాడినదంతా తప్పు, నేను మాట్లాడుతున్నది రైట్ అనేటట్లుగా ఏదో పనికిరాని మాటలు మాట్లాడి మత కల్లోలాలు రేపుతున్నారు మన వాళ్ళు కూడా. తప్పు ఎవరిది తప్పు అనుకో, నీ ఒప్పు ఎంత ఉందో దాన్ని చెప్పు, గొప్పగా దాన్ని చెప్పు. భార్యాభర్తల యొక్క బంధం ఎంత విలువైనదో దాన్ని నేర్పించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏమంటున్నాడు? పురుషులారా, మగవాళ్ళకు చెప్తున్నాడు చూడండి. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొని కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అన్నాడు చూడండి. ఏం చేశాడంట? పవిత్రపరచుకున్నాడట. మీ భార్యలను ప్రేమించండి. చిన్న మిస్టేక్ వచ్చిందిరా అంటే వెళ్ళిపో, నా అవసరం లేదంటాడు వీడు. ఊరకనే వచ్చిందా? దేవుడు నీకు జతపరిచినదామే, దేవుడు నీకు కావాలని కోరుకొని నీ కొరకు సృష్టింపబడినదామే. అందుకే ప్రేమించండి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. ఇంకా 22వ వచనాన్ని మనం చదవగలిగితే, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు చూడండి. అబ్బా, భార్యకు భర్తకు ఎంత మంచి మాటలు చెబుతున్నాడంటే, వివాహం చేస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా చెప్తారో చెప్పండి మాటలు. వివాహం చేస్తున్న తల్లిదండ్రులు అయితేనేమి, పెద్దలైతేనేమి, వచ్చిన బంధువర్గం అయితేనేమి, అమ్మా నీ భర్తకు లోబడి ఉండమ్మా అంటాడా? అంటుందా ఎవరైనా? అస్సలు చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళకి తెలియదు. వివాహం ఎందుకు చేయాలి అనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు చేసుకుంటున్నామనే సంగతి కూడా నూతన వధువరులకు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏదో వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి, ఏదో వయసు వచ్చింది కాబట్టి అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి. పెళ్లి వెనకాతల పెద్ద హిస్టరీ ఉంది. అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏమంటున్నాడు? స్త్రీలకు చెప్తున్నాడు, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శ్రేయస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. బా, ఎంత మంచి మాటలండి. నిజంగా ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యము. ఇంత బుద్ధి మాటలు చెప్పే పెద్దలు ఉన్నారా ఈ కాలంలో? అమ్మా నువ్వు లోబడి బ్రతకమ్మా, లోబడి ఉంటే నీ సంసారం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుందని చెప్పేవాళ్ళు ఉన్నారా చెప్పు? ఒక్క మాట అంటే వాడితోనే నువ్వు వచ్చాయమ్మా అంటారా లేదా? మన కథ ఏమో చూస్తాము. ఫస్ట్ నువ్వు వచ్చే ఇంటికి వచ్చాయమ్మా, వాన ధైర్యం ఎంతో, వాన దమ్ ఎంతో, వాన డబ్బు బలం ఎంతో, వాన కండ బలం ఎంతో, గుండె బలం ఎంతో చూసుకుందామరా అమ్మ, వచ్చే నువ్వు. అమ్మా నువ్వు లోబడి తల్లి, నువ్వు భర్త దగ్గర లోబడేవనుకో వాడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎదిరించావనుకో నిన్ను అసహించుకుంటాడమ్మా. ఎదిరించొద్దమ్మా అనే బుద్ధి మాటలు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు చెప్పండి? ఎవరూ లేరు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వాటిని తట్టుకోండి. ఆ సమస్యలన్నింటిని కూడా తీసివేసుకోండి. అప్పటికప్పుడే మీరు కలిసిపోండి, అప్పటికప్పుడే మీరు మాట్లాడుకోండి, ప్రేమ కలిగి ఉండండి అని పురుషులకి సమాధానంగా, పురుషులకి శాంతియుతంగా ఇలాంటి గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా చెప్పండి? లేరు. కారణం ఏంటి? వివాహ బంధంలో దేవునికి రావాల్సిన ఘనతను గందరగోళం చేసేశారు క్రైస్తవులే ముందు. అలా కాకొక్కున్నట్టుగా ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పినట్టుగా మనమందరం కూడా ఆలోచించాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి చదువుకుందామండి కొన్ని విషయాలు. 18వ వచనం నుంచి
భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అన్నాడు. చూడండి, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఇది ప్రభువును బట్టి వచ్చినది, ప్రభువుకి సంతోషకరమైనది. ఇది మీ భర్తలకు విధేయులయుండుడి. కిందకంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. వారిని నిష్ఠూర పెట్టొద్దండి. అబ్బా, ఎంత మంచి మాటలండి నిజంగా. అంటే దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప మాటలు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో సర్వ సమాజం కొరకు, సంఘము కొరకు, క్రైస్తవుల కొరకు, లోకం కొరకు దేవుడు వ్రాసి ఉంచితే వివాహాలను హేళన చేస్తున్నారు. అందుకేనండి వివాహం చేసుకున్న 3 నెలల్లోనే, 3 సంవత్సరాల్లోనే పెళ్ళి పెటాకలుగా మారిపోతుంది. పెళ్ళి ఆశీర్వాదకరంగా లేదు, ఈరోజు పెటాకలుగా మారిపోతుంది. ఏదేమైతేనండి నిజంగా. అంటే అందుకే మీ పిల్లలను మంచిగా దేవుని నమ్ముకున్న వాళ్ళకే ఇవ్వాలి. మీ కుమారులకు మంచిగా దేవుని నమ్మిన అమ్మాయినే చేసుకోవాలి. ఎందుకంటే లోకానికి తెలియదు,